ప్రీతమ జనగారి గారు, శ్రీ సంజయ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మేడం రాధాకుమార్ గారు, ఈరోజు విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రీ జక్కవరగ సార్ గారు మరియు మేడం గారు, మేడం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిఎం శక్తి రవికుమార్ సార్ గారు, జిఎం సివిల్ పాటికల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సార్ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు, లేడీస్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అందరు కూడా చెప్పారు ఇంతమంది మాట్లాడిన తర్వాత ఎవరెడ్డి గారు మరియు శ్రీనివాస్ సార్, కనవల్ శ్రీనివాస్ సార్ మరియు చంద్రు మాట్లాడిన తర్వాత ఇక విషయాలు కూడా కనబడట్లేదు. నేను చెప్దామనుకున్న విషయాలన్నీ కూడా ఆల్మోస్ట్ మాట్లాడారు. కాకపోతే నిజంగా కూడా ఒకటి మాత్రం నిజము, సారు కంపెనీని ఎక్కడ పనిచేసినా సరే అక్కడ వన్న తెచ్చారు. అక్కడ డెఫినెట్గా మైనింగ్ ఇంజనీర్గా కోల్ ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్కి సార్ పనిచేసిన ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ 170-180% ఎన్హాన్స్మెంట్ చేయించారు. OC1లో కానివ్వండి, OC3లో కానివ్వండి, అదేవిధంగా JVR OC మరియు మనుగూరు PKOC అంతటా కూడా టార్గెట్లన్నీ కూడా సార్ ఒక రోల్ మోడల్ లెక్క సెట్ చేశారు. 10 మిలియన్ టన్స్ అచీవ్మెంట్కి కూడా సార్ పాత్ర చాలా ఉంది. సో డెఫినెట్గా సార్ యొక్క పాత్ర మనం సింగరేణిలో చెరువుని ముద్ర వేసి వెళ్తున్నారు సార్. తర్వాత ఇంకొక విషయం చెప్పుకోవాలనుకుంటే సార్ 2019-23 టర్మ్లో కూడా CMO ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా మన PRB అన్నీ కూడా ఇన్ టైంగా రావడానికి చాలా విషయాలు, అదేవిధంగా పర్సనల్ గ్రీవెన్సెస్ కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి చాలామంది యొక్క సాల్వ్ చేశారు. కొంతమందికి సాల్వ్ కాకుండా ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ అయితే సార్ హయాంలో సాల్వ్ అయినాయని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంతకుముందు ఏవిరెడ్డి సార్ చెప్పినట్టు సింగరేణిని CMOA టోటల్ కోల్ ఇండియా నుంచి మన ఏదైతే అసోసియేషన్ ఉందో అందులో CMOAని SCCL బ్రాంచ్ రికగ్నైజేషన్ చేయమన్నప్పుడు కూడా సార్ మరియు రాజశేఖర్ హయాంలో మాట్లాడము, మళ్ళీ అందరినీ కూడా కలిపి ఉంచేటట్టు ప్రయత్నం చేయడము, మనందరినీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నాగ్పూర్లో కోల్ ఇండియా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన అంతా కూడా మర్చిపోలేదు. డెఫినెట్గా సార్కి ఫ్యూచర్ అసైన్మెంట్ రిటైర్మెంట్ తర్వాత ఏదైతే పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అయితే ఉంటుందో భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి సార్కి మరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం